హెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం చూడండి దయచేసి. హెజ్కేలు 40వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. దేవుని దర్శన వశుడనైన నన్ను, ఏమండి, దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలు దేశములోనికి దేవుడు తోడుకొని పోయి, ఇప్పుడు హెజ్కేలు దేనికి వశమైపోయాడు? దర్శనవశుడు. ఈ మాట పౌలుకు కూడా వర్తిస్తుంది. రక్షణ పొందిన రోజు నుండి ఆయన తల నరకబడి హతసాక్షిగా మరణించే రోజు దాకా దేవదర్శన వశుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శనము చేతనే నడిపించబడ్డాడు. దర్శనమే ఆయన ఊపిరి, దర్శనమే ఆయన ఆహారం, దర్శనమే ఆయన జీవిత సర్వస్వం. అన్నీ పోగొట్టుకున్నాడు, దర్శనం నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమేమో సంపాదించుకుంటున్నారు, దర్శనం పోగొట్టుకుంటున్నారు. అంతకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు. దర్శనాన్ని పోగొట్టుకోవద్దు. దర్శనం పోయిన తర్వాత నీ బ్రతుకు అర్థమే లేదు. నీకంటే అన్యుడు నయం, నీకంటే నామకార్థ క్రైస్తవుడు నయం. దర్శనము అనేది నీ బ్రతుక్కి విలువనిస్తుంది. దర్శనం అనేది నీ బ్రతుకును ప్రయోజనకరంగా మారుస్తుంది. దర్శనం అనేది నీకు నిత్యత్వంలో కూడా విలువ ఉండేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శనం అనేది నీకు నీతి కిరీటం దేవుడు ఇవ్వడానికి కారణమవుతుంది. మంచి పోరాటం పోరాడాను, పరుగును తుదముట్టించాను, ఇక మీదట నాకేమున్నది? నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది. దర్శనం వదిలేసినోడు ఈ మాట చెప్పగలడా? ఏమండి, ప్రారంభంలో ప్రపంచాన్ని సంస్కరించాలి, ప్రపంచ క్రైస్తవ సంఘానికి సత్యాన్ని పరిచయం చేయాలి అని దర్శనంతో మొదలుపెట్టిన వాళ్ళు సగం దూరం వచ్చినాక ఇంకెప్పుడు నెరవేరుతుంది దర్శనం? ఏం దర్శనము? ఇంకెన్నాళ్ళు, ఎప్పటికి నెరవేరుతుందో ఏమో తెలియదు అని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రియులారా, దర్శనాన్ని పోగొట్టుకున్న తర్వాత వాడికంటే అన్యుడే నయం. ఎందుకు తెలుసా? అన్యుడు ఎందుకు నయం అంటే, వాడు మారు మనస్సు పొంది రక్షణ పొందే అవకాశం అన్యుడికి ఉంది, కానీ వీడికి లేదు. వీడు పోయేటంటే అటే పోతాడు. ఇక మళ్ళీ కోలుకోవడం ఉండదు, రికవరీ ఉండదు. చాలా జాగ్రత్త. దేవుని కృపను బట్టి నా జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాను, ఎన్నో నష్టాలు అనుభవించాను, ఎన్నో గాయాలు అనుభవించాను. నా కుటుంబం నాకు దూరం అయిపోయింది, నా సొంత బిడ్డలే నాకు దూరం అయ్యారు. ఆర్థికంగా నష్టపోయాను, నలిగిపోయాను, కృంగిపోయాను, నిందలు ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి దర్శనాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1980లో దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఎంత మంట ఉందో, ఏ మంట ఉందో, ఏ భారం ఉందో, ఏ జీవిత ఉద్దేశము ధ్యేయం ఉన్నదో, ఏ గురి నా ముందున్నదో, ఇప్పుడు 44 ఏళ్ల తర్వాత అదే గురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.